Hello students, welcome back to Angla Samhita YouTube channel. ఇవాల్టి క్లాస్లో మనం జెరండ్ గురించి నేర్చుకుందాం. అసలు జెరండ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, అలాగే జెరండ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సెంటెన్సెస్లో జెరండ్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఈ వీడియోలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ టు లెర్న్? అసలు జెరండ్ అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ వర్బల్ which is used as a noun and ends with ing. జెరండ్ అనేది వర్బ్, కానీ ఇది ఇక్కడ నౌన్ గా ఉపయోగిస్తాం. వర్బ్ కి రూట్ ఆఫ్ ద వర్బ్ v1 ఫామ్ కి మనం ing కలిపి నౌన్ గా మనం దాన్ని మార్చేస్తాం. వర్బ్ నౌన్ గా మారుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది సబ్జెక్ట్ అవుతుంది, అలాగే ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ విధంగా వర్బ్ని ఇంగ్ యాడ్ చేసి జెరండ్గా మార్చి డిఫరెంట్గా మనం దాన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్లో వాడచ్చు. ఎగ్జాంపుల్స్ ద్వారా కూలంకుషంగా అర్థం చేసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ జెరండ్స్, అసలు జెరండ్స్ ఎలా మనకి ఉపయోగపడతాయి చూద్దాం. యాజ్ ఎ సబ్జెక్ట్, మొదటిగా మనం గార్డెన్, ఇప్పుడు గార్డెనింగ్, ఇవన్నీ కూడా వర్బ్స్. మనం గార్డెనింగ్ ing కలిపి దీన్ని ఇక్కడ మనం జెరండ్గా మార్చాం. సో ముందుగా అనుకున్నట్టుగా జెరండ్ అంటే నౌన్గా మారుతుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకొని సబ్జెక్ట్గా వాడుకోవచ్చు, అలాగే ఆబ్జెక్ట్గా వాడుకోవచ్చు. ఇక్కడ గార్డెనింగ్ ఈజ్ ఏ హాబీ విచ్ ఈజ్ బెనిఫిషియల్ ఇన్ మెనీ వేస్ అని సబ్జెక్ట్గా మనం జెరండ్ని వాడుకోవడం జరిగింది. ప్లాంటింగ్ వెజిటబుల్స్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ టు కన్సిడర్. ఇక్కడ కూడా మనం ప్లాంటింగ్ వెజిటబుల్స్ అనేటువంటి దాన్ని సబ్జెక్ట్గా వాడుకున్నాం. ఇది ప్లాంటింగ్ అనేది నాటడం, ఇది ఒక క్రియ, వర్బ్, కానీ మనం ఇక్కడ నౌన్గా మార్చి సబ్జెక్ట్గా వాడుకుంటున్నాం. అది ఎలా పాసిబుల్ అయిందంటే ing చేయటం వల్ల, ఇంగ్ ఫామ్ని యాడ్ చేయటం వల్ల అది జెరండ్గా మారి మనం వాడుకోవడం జరిగింది. ప్లాంటింగ్ వెజిటబుల్స్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్ అంటే పెరట్లో. అలాగే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ గురించి విశదీకరించేది, లేదా సబ్జెక్ట్ గురించి ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పేది. సంథింగ్ దట్ యు ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్ ఈజ్ వాటరింగ్ యువర్ ప్లాంట్స్. వాటరింగ్ ఇవన్నీ కూడా క్రియలే. నీళ్ళు తడుపుతున్నాడు, నీళ్ళు తడిపాడు, ఇవన్నీ కూడా వాటిని మనం ఇక్కడ వాటరింగ్ అని దీన్ని మనం ఎలాగ జెరండ్గా మార్చుకున్నాం. అందువల్ల ఇది నౌన్ అయింది, మనం సబ్జెక్ట్ వాడుకుంటున్నాం. ఇక్కడ ఎలా చేసామంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సంథింగ్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, సంథింగ్ అనేది సబ్జెక్టు, ఆ సంథింగ్ దాని గురించి మనకి విశదీకరించేది వాటరింగ్ అనేటువంటి జెరండ్. అలా సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా మనకి ఇక్కడ వాటరింగ్ అనేటువంటి జెరండ్ ఉపయోగపడుతుంది. సంథింగ్ that you always need to remember is watering your plants. Abby's favorite pastime is, Abby's favorite pastime అనేది మనకి సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఏంటో దాని గురించి విశదీకరించేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అదేంటంటే Abby's favorite pastime is taking care of her garden. టేకింగ్ అంటే తీసుకుంటా. ఇక్కడ మనకి టేకింగ్ అనేది ఒక జెరండ్గా వాడుతున్నాము. ఆ విధంగా ఆ జెరండ్ ఇక్కడ మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ఉపయోగించాం. జెరండ్ యాజ్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, కర్త పని చేసేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే ఆ పనిని అనుభవించే వాళ్ళు, కర్మ. ఇక్కడ ఎప్పుడైతే వర్బ్ మనం ing ఫామ్ యాడ్ చేసి జెరండ్గా మారి అది నౌన్ అయిపోతుందో సబ్జెక్ట్గా వాడుకోవచ్చును, ఆబ్జెక్ట్గా కూడా వాడుకోవచ్చును. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్గా ఎలా వాడామో చూసాం, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ఎలా వాడామో చూసాం, ఇక్కడ ఆబ్జెక్ట్గా ఎలా వాడాలో చూద్దాం. టామ్ ఎంజాయ్స్. ఓకే, టామ్ ఎంజాయ్ చేస్తాడు దేన్ని, ఆ టామ్ దేన్ని ఎంజాయ్ చేస్తాడో అది మనకి ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ టామ్ ఎంజాయ్స్ హార్వెస్టింగ్. ఇది ఇక్కడ వర్బ్ ఫామ్ కాదు, నౌన్ ఫామ్లో ఉంది, జెరండ్ అనమాట. ఇది టామ్ ఎంజాయ్స్ హార్వెస్టింగ్ వెజిటబుల్స్ ఇన్ హిజ్ ఓన్ గార్డెన్. తన పెరట్లో, తన గార్డెన్లో కూరగాయలని కోయటం టామ్ ఎంజాయ్ చేస్తాడు అనమాట. టామ్ ఎంజాయ్స్, ఈ టామ్ అనే సబ్జెక్ట్కి ఎంజాయ్ అయినటువంటి వర్బ్కి ఆబ్జెక్ట్గా, డైరెక్ట్ ఆబ్జెక్ట్గా మనకి ఇక్కడ జెరండ్ హార్వెస్టింగ్ అనేటువంటిది రావటం జరిగింది. మై మదర్ లవ్స్ ప్లాంటింగ్ న్యూ క్రాప్స్. మై మదర్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్టు, లవ్స్ అనేది వర్బ్,
ప్లాంటింగ్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్గా ఉంది. ప్లాంటింగ్ అనేది మనం చూసుకున్నట్లయితే జెరండ్, ఇది ఇక్కడ జెరండ్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్గా మనం వాడుతున్నాం. మై మదర్ లవ్స్ ప్లాంటింగ్ న్యూ క్రాప్స్ ఇన్ అవర్ గార్డెన్ ఎట్ హోమ్. యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్, ఒక ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్గా కూడా మనం జెరండ్ని వాడుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై ఫాదర్ టేక్స్ టైమ్ ఇన్, ఇక్కడ ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్, దీనికి ఆబ్జెక్ట్గా ఈ ప్రిపోజిషన్ నెక్స్ట్ ఈ చూజింగ్ అనేటువంటి జెరండ్ వస్తుంది. ఆ విధంగా ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్, ఇందాక మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్గా చూసాం, ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్గా మనం చూస్తాం. మై ఫాదర్ టేక్స్ టైమ్ ఇన్ చూజింగ్ విచ్ ప్లాంట్స్ టు గ్రో ఇన్ అవర్ బ్యాక్యార్డ్ గార్డెన్. ఎ గుడ్ అవుట్కమ్ ఆఫ్ గార్డెనింగ్, ఇక్కడ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్గా మనకి గార్డెనింగ్ అనేటువంటిది రావడం జరిగింది. ఎ గుడ్ అవుట్కమ్ ఆఫ్ గార్డెనింగ్ ఈజ్ దాట్ యు గెట్ టు హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. ఎ గుడ్ అవుట్కమ్ ఆఫ్ గార్డెనింగ్ ఈజ్ దాట్ యు గెట్ టు హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. యాజ్ అన్ అపోజిటివ్, అపోజిటివ్ అంటే ఏదైనా ఒక వాక్యానికి లేదా ఒక విషయానికి కొంచెం రిలేషన్గా మనం చెప్పేటువంటిది అపోజిటివ్ అంటాం. షేన్స్ హాబీ, ఇప్పుడు షేన్స్ హాబీ అటువంటిది మనం స్టేట్ చేసాం, దానికి రిలేటివ్గా మనం చెప్పేది, దానికి రిలేషన్లో చెప్పేటువంటిది, దాన్ని గురించి పేర్చి చెప్పేటువంటిది అపోజిటివ్ అనమాట. ఇక్కడ గార్డెనింగ్ అనేటువంటి జెరండ్ అపోజిటివ్గా ఉపయోగపడుతుంది. షేన్స్ హాబీ, ఇంతకీ షేన్స్ హాబీ ఏంటి? గార్డెనింగ్. అది షేన్స్ హాబీ గార్డెనింగ్ మేక్స్ హెర్ ఫ్రీ టైమ్ వర్త్ వైల్. మై గోల్, నా గోల్ ఏంటి? పుట్టింగ్ అప్ మై ఓన్ గార్డెన్, ఇది నా గోల్. సో మై గోల్ దానికి అపోజిటివ్గా, దానికి ఎక్స్టెన్సివ్గా, దానికి వివరణగా పుట్టింగ్ అప్ అనేటువంటిది వచ్చింది. పుట్టింగ్ అనేటువంటిది మనకు తెలిసే ఒక వెబ్ ఫామ్, దాన్ని మనం ఇక్కడ జెరండ్గా వాడుతున్నాం, అందువల్ల ఇది అపోజిటివ్గా వాడుతున్నాం. మై గోల్ పుట్టింగ్ అప్ మై ఓన్ గార్డెన్ విల్ సూన్ బి అచీవ్డ్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూసి ప్రాక్టీస్ చేద్దాం, మనకి ఎంతవరకు జెరండ్ యొక్క ఫంక్షన్స్ అర్థమయ్యాయో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. వాట్ మేక్స్ హెర్ హ్యాపీ ఈజ్ సీయింగ్ హెర్ ప్లాంట్స్ టు గ్రో ఎవ్రీ డే. ఇక్కడ సీయింగ్ అనేటువంటిది జెరండ్గా వచ్చింది. హీ స్పెండ్స్ టైమ్ ఆన్ కల్టివేటింగ్ ద సాయిల్ బిఫోర్ హీ స్టార్ట్స్ టు ప్లాంట్. కల్టివేటింగ్ అనేది జెరండ్గా వాడడం జరిగింది. మై సిస్టర్స్ ఎయిమ్ టీచింగ్ అనేది ఇక్కడ జెరండ్. టీచింగ్ అదర్ పీపుల్ టు ప్లాంట్ ఈజ్ లిటిల్ బై లిటిల్ కమింగ్ ట్రూ. గార్డెనింగ్ ఇక్కడ జెరండ్. గార్డెనింగ్ ఈజ్ ఎ గుడ్ హాబీ టు ఎక్స్ప్లోర్. దే లవ్ హెల్పింగ్ అనేటువంటిది ఇక్కడ జెరండ్. దే లవ్ హెల్పింగ్ ఈచ్ అదర్ టేక్ కేర్ ఆఫ్ దేర్ గార్డెన్. ఇప్పుడు చూద్దాం ఈ జెరండ్స్ని ఏ విధంగా వాడారు. వాట్ మేక్స్ హెర్ హ్యాపీ ఈజ్ సీయింగ్ హెర్ ప్లాంట్స్ గ్రో ఎవ్రీ డే. సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా హ్యాపీ, ఇప్పుడు ఏంటి అసలు ఈ హ్యాపీ అనేటువంటి సబ్జెక్ట్, వాట్ మేక్స్ హెర్ హ్యాపీ అంటే వాట్ అసలు ఏమి హ్యాపీగా ఉంచుతుంది? సీయింగ్ హెర్ ప్లాంట్స్. సో ఈ వాట్ అనేటువంటి ఈ సబ్జెక్ట్కి కాంప్లిమెంట్గా సీయింగ్ అనేటువంటిది జరగడం జరిగింది. హీ స్పెండ్స్ టైమ్ ఆన్ కల్టివేటింగ్ ద సాయిల్ బిఫోర్ హీ స్టార్ట్స్ టు ప్లాంట్. ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్కి ఆబ్జెక్ట్గా రావడం జరిగింది. హీ స్పెండ్స్ టైమ్ ఆన్, ఈ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్గా కల్టివేటింగ్ రావడం జరిగింది. మై సిస్టర్స్ ఎయిమ్ టీచింగ్ అదర్ పీపుల్ టు ప్లాంట్. ఇక్కడ అపోజిటివ్గా మై సిస్టర్ ఎయిమ్ అనే దానికి వివరణగా, దానికి రిలేషన్గా వచ్చినటువంటిది టీచింగ్ అనేటువంటి జెరండ్. గార్డెనింగ్ ఈజ్ ఎ గుడ్ హాబీ టు ఎక్స్ప్లోర్. చాలా ఈజీ, మనం ఇక్కడ చెప్పొచ్చు, ఇది సబ్జెక్ట్గా వాడడం జరిగింది. దే లవ్ హెల్పింగ్ ఈచ్ అదర్ టేక్ కేర్ ఆఫ్ దేర్ గార్డెన్. దే అనేటువంటిది సబ్జెక్ట్, లవ్ అనేటువంటిది ఆబ్జెక్ట్. సో దే లవ్ వాట్? దే లవ్ హెల్పింగ్. సో ఇది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వచ్చింది. దే లవ్ హెల్పింగ్ ఈచ్ అదర్ టేక్ కేర్ ఆఫ్ దేర్ గార్డెన్. సో ఈ విధంగా జెరండ్ గురించి మీకు కంప్లీట్ అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.